వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో వార ఫలాల గురించి తెలుసుకుందామండి. ఫిబ్రవరి 22 నుంచి మార్చ్ 1వ తేదీ వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పంచగ్రహ కూటమి ఈ 12 రాశుల వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, కుజుడి మార్పు ఎలా ఉందో చూద్దాం. కుజుడు ఏ ఏ రాశిలో ఏ స్థానంలో ఉన్నాడో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కుజుడు ఏకాదశంలో ఉన్నాడు అండి. ఆర్థికంగా సర్దుబాటు ఉంటుంది. ఆదాయ ప్రయత్నాల్లో మొదలు పెడతారు. అలాగే అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. ఇల్లు కొనేవాళ్ళు కొనుక్కుంటారు. కట్టాలనుకునే వాళ్ళు, భూమి స్థలం ఉంది కట్టుకుంటాం అనుకునే వాళ్ళు కట్టుకుంటారు. ఈ వారం అంతా మీకు చాలా అనువైన సమయంగా ఉంది అండి. ఈ పంచగ్రహ కూటమి చాలా అనుకూలంగా ఉంది. మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వారికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. మరిన్ని మంచి ఫలితాలకు ఈ వారం మీరు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 22 వరకు కుజుడు దశమంలో ఉంటున్నాడు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అండి. చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో భద్రత వహించడం చాలా అవసరం. జాగ్రత్తగా ఉండాలి. ఈ వారమంతా మీకు వాదోపవాదాలు అధికంగా ఉంటాయి. మానసికంగా అప్రశాంతత అనేది చేకూరుతుంది. దశమంలో పంచగృహ కూటమి ఏర్పడడం వలన తెలియని విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. మీరు జాబ్ చేస్తే జాబ్ మానేసి వ్యాపారం చేద్దాం అని తెలియని విషయాల్లోకి ఇంటర్ఫియర్ కావద్దు. మొత్తం మీద మీరు ఈ వారం అంతా కూడా రిస్క్ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిదండి. పోటీతత్వం, అహంకారం అనేది ఈ వారం అంతా ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళవారం, బుధవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి చాలీసాను అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా కుజుడు భాగ్యంలో ఉంటాడు. భాగ్యంలో ఉండడం వలన మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు. ముఖంలో కాంతి అనేది తగ్గుతుంది. శుభకార్యాలు మీరు ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నారో అదే విధంగా ఆడంబరంగా చేస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిదండి. ఆర్థికంగా సర్దుబాటు అవుతుంది. సొంతింటి కళ అనేది నెరవేర్చుకోగలుగుతారు. ముఖ్య పనులు ఏమున్నా కూడా ఈ వారమే చేసుకోవడం చాలా మంచిది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యము కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 2 వరకు అష్టమంలో కుజుడు ఉండడం చేత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు అవుతాయి. అనుకున్నది ఏది సాధించలేకపోతారు. నిరుత్సాహం అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మీకు ఈ పంచగ్రహ కూటమి అనేది అష్టమంలో అవుతుంది. అలాగే జాగ్రత్త వహించడం చాలా మంచిది. కానీ ఈ వారం వరకు చూసుకున్నట్టయితే చాలా బాగుంది. సానుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆది, సోమ, మంగళ, బుధ, శనివారం. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతోని పూజించడం. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసికంగా, శారీరకంగా అలసట అనేది ఎక్కువ అవుతుంది. అష్టమంలో శని ఉండడం కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంత అనుకూలత లేదు. ఈ వారం మటుకు మాత్రం బాగానే ఉంది. శుభకార్యాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు, కొనుగోలు విషయాలు అన్నీ లాభిస్తాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడండి. మంచి యోగాలు ఉన్నాయి. ఆదాయం అనేది అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అందం పైన మమకారం అనేది పెరుగుతుంది. అధికారులతోటి ఒత్తిడి అనేది తగ్గుతుంది. శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
పంచగ్రహ కూటమి అనేది షష్ఠీ స్థానంలో ఏర్పడుతుంది. అన్నీ బాగున్నా కూడా తృప్తి అనేది తక్కువగా ఉంటుంది అండి. వృత్తిలో కాస్త ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే ఈ వారం మీకు చికాకులతోటి మొదలయ్యి అనుకూలమైన ఫలితాలతోని ఎండ్ అవుతుంది అండి. దేవాలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం కాలభైరవ అష్టక పారాయణ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు పంచమంలో ఉంటున్నాడు. చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతాయి. ఆ గొడవలు కూడా మీ వైపు నుంచే అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. తగాదాలు ఉంటాయి. ఆర్థికంగా జాగ్రత్త వహించండి. మనీ రొటేషన్ అవ్వడంలో చాలా టైట్‌గా ఉంటుంది అండి. అదేవిధంగా ఈ వారం మీకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. పెళ్లి చూపులు అనేవి శుభకార్యాలు జరుగుతాయి. మొక్కులు తీర్చుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఈ వారం మీకు కలిసొచ్చే రోజుల్లో ఆదివారం, సోమవారం, శనివారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు చతుర్థంలో ఉంటాడు. కుట్రలు, కుతంత్రాలు లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి మీ పైన. చతుర్థంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అష్టమంలో గురుడు ఉండడం వలన అలసట ఉంటుంది. అర్ధాష్టమ రాహువు వలన కూడా వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. లాంగ్ డ్రైవ్ చేయడం అవాయిడ్ చేయడం మంచిది. ఈ వారం వరకు బాగానే ఉంది అండి. ఆర్థికంగా కుటుంబ సౌఖ్యం బాగానే ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమలు మాత్రం వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు కలిసొచ్చే రోజుల్లో ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు తృతీయంలో ఉన్నాడు. స్థలాలు కొనుగోలు చేస్తారు. ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలు తొలగుతాయి. ఏవైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని సాధిస్తారు. పంచగ్రహ కూటమి తృతీయంలో ఏర్పడుతుంది. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ వారం అంతా ఆర్థికంగా బాగుంది. విదేశీయాన ప్రయాణాలు చేస్తారు. పెద్దగా ఆటుపోట్లు ఏమీ లేవు. అలాగే ఈ వారం మీకు కలిసొచ్చే రోజుల్లో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కుజుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. అనవసరంగా మీ మీద నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తపుణ్యానికే తగాదాలు పెట్టుకుంటారు. రోగాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఫీవర్ అనేది వచ్చే అవకాశం ఉంది. గురువారం వరకు తగాదాలు, ఖర్చులు ఉంటాయి. ఈ గురువారం తర్వాత ఆర్థికంగా బాగానే ఉంది. ప్రయాణాలు తగ్గించుకోవాలండి మీరు. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఏప్రిల్ 2 వరకు కుజుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి. కంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మానసికంగా అప్రశాంతత ఉంది. మంచి చేసి కూడా చెడుగా ప్రచురింపబడతారు. శ్రమ మీది, ఫలితాలు ఇంకొకరిగా, పేరు ప్రఖ్యాతలు ఇంకొకరికి వచ్చే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నాయి. గతంలో మీరు చేసిన రుణాలు తాలూకు అప్పులు ఇప్పుడు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు ఆదివారం, సోమవారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. అలాగే ప్రతినిత్యం 11 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు వ్యయంలో ఉంటాడు. గొడవలు ఉంటాయి. మిమ్మల్ని ఇరికించే రెచ్చగొట్టి పనులు చేస్తూ ఉంటారు. కోర్టు కేసు, పోలీసు విషయాల్లో జాగ్రత్త వహించండి. వృధా ఖర్చులు ఉంటాయి. చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనవసర ప్రయాణాలు ఉంటాయి. మీరు ఎంత రోజువారీ పనులకు పరిమితం అవ్వడం చాలా మంచిది. ఉద్యోగంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఉద్యోగం విషయంలో మాత్రం మీ వ్యక్తిగత జాతకం పరిశీలించిన మీదటనే ప్రయత్నాలు చేయండి. విద్యార్థులు శ్రమించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అన్ని రంగాల వారు, అన్ని వయసుల వారు, అన్ని వృత్తుల వారు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ వారం మీకు కలిసొచ్చే రోజుల్లో మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇది అండి ఈ వారం రాశి ఫలాలు. తదుపరి వచ్చే వారం రాశి ఫలాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.